జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు. జనగామ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి స్థానిక సాయిరాం కన్వెన్షన్ హాల్లో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ సమ్మద్ ఫాతిమా, పట్టణ మైనార్టీ విభాగం ప్రెసిడెంట్ మహమ్మద్ సలీం, ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో మైనార్టీ సోదరులు పాల్గొని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ పవిత్రతను, క్రమశిక్షణను కొనియాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా భారీ బడ్జెట్ ను కేటాయించి అనేక వినూత్న పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇఫ్తార్ పార్టీని ఈ రోజున జనగామలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఫంక్షన్ హాల్లో జరిపాం. 2000 పైన ముస్లిం సోదరులందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. జనగామలో నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా 3 ముస్లిం మైనార్టీ సోదరులకు టికెట్లు ఇస్తే 2 గెలవడం జరిగింది. అదేవిధంగా బచ్చన్నపేటకి సంబంధించిన మా యొక్క మిత్రుడు సర్పంచ్ అయితే పోచన్నపేటకు అతన్ని మండల అధ్యక్షునిగా కూడా చేసినాం. ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడ మైనార్టీ లీడర్లకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తుంది. ఇక్కడ ఇంతవరకు జనగామలో ఒక ముస్లిం కళ్యాణ మండపం లేదు, షాదీఖానా లేదు. ఆ షాదీఖానా కోసం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఇప్పించే ప్రయత్నం మళ్ళీ నేనే చేస్తానని చెప్పి కూడా వాళ్ళందరికీ మాటిస్తున్నా. అదేవిధంగా ఇంతకుముందు ఏదైతే 200 పైన కేసీఆర్ గారు మైనార్టీ స్కూల్స్ పెట్టిండ్రో 1,00,000 మంది పైన ముస్లిం బాలబాలికలు చదువుకుంటా ఉన్నారు. అదేవిధంగా 2,000 కోట్ల బడ్జెట్ దేశంలో దేశ బడ్జెట్ కి సమానంగా ఇవాళ తెలంగాణలో బడ్జెట్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు. అదేవిధంగా అనాథలకు ఉండే ఒక మంచి భవనాన్ని కూడా కేసీఆర్ గారే నాంపల్లి నడిబొడ్డులో కట్టించడం జరిగింది. ఇవాళ ఓల్డ్ బస్తీకి కానీ ఇలా పాత బస్తీకి కానీ లేకపోతే అన్ని చోట్ల చెప్పిన మాటలు చెప్పని మాటలు అన్ని కూడా చేసిన వారు కేసీఆర్ గారు. రంజాన్ తోఫా మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన దేశంలో కేసీఆర్ గారు. ముస్లింలో పేదలు ఉంటారు, వాళ్ళు సరిగ్గా చేసుకోలేకపోతే ఆ కుటుంబాలకు సహకారం ఉండాలని చెప్పేసి రంజాన్ తోఫా పెట్టి రంజాన్ పండుగను చాలా గొప్పగా 10 ఏళ్ళు కూడా బ్రహ్మాండంగా జరిపి కేసీఆర్ గారు తన యొక్క నిబద్ధత ముస్లింల పట్ల తెలియజేశారు. భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారే మైనార్టీల కోసం అన్ని చేసిన విధంగానే భవిష్యత్తులో కూడా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ముస్లిం సోదరులందరికీ కూడా ముందే నేను ఈద్ ముబారక్ తెలియజేస్తున్నా. రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను.